ఏమండోయ్, మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఒక్కొక్కరికి ఒక్కో రకం టిఫిన్లు ఇష్టం. పొద్దుట ఇడ్లీ చేద్దామంటే రోజు ఇడ్లీయేనా ఇష్టం లేదంటారు. బోండా చేద్దామంటే మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదేమో అంటారు. పోనీ పూరి చేద్దామంటే ఆయిలీ ఫుడ్ అస్సలే వద్దంటారు. అందుకే ఇంట్లో ఉన్న ఇడ్లీ రుబ్బుతోనే ఇలా గొంత పునుగులు ట్రై చేశాను. ముందుగా ఇడ్లీ రుబ్బులో కొద్దిగా అల్లం తరుగు, కొత్తిమీర వేసుకొని దాంట్లోని కళ్ళకు మంచిదని కాసింత కొత్తిమీర, బ్లడ్ కోసమని కాసింత బీట్రూటు, జీర్ణశక్తికి మంచిదని కాసింత జీలకర్ర యాడ్ చేసుకొని మిశ్రమాన్ని బాగా కలిపేసుకొని పొయ్యి మీద గొంత పునుగుల పెనం పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని పునుగుల్లా వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత గొంత పునుగుల్ని ఒక్కోదాన్ని తిప్పుతూ ఉండండి. రెండో వైపు కూడా కాలాక గొంత పునుగులు తీసుకొని సర్వ్ చేసుకోండి.